అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి భయ్యా అంబటి రాంబాబు లాంటి ఆంబోతుల్ని అడిగితే ఇలానే ఉంటుంది కదా. మరి గతంలో వీడే కాదు, ఏ మంత్రి కూడా చిన్నగా సమాధానం చెప్పి అలవాటు లేదు, ధైర్యం లేదు. ఎవరిని కూడా అడిగినా కానీ ఒక తప్పుడు సమాధానం తప్పుడు వ్యవహారాలు మాట్లాడటమే కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. చెప్పిన వాళ్ళు లేరు. ఏ ఒక్క వ్యక్తి కూడా రాష్ట్ర ప్రజల గురించి అడిగిన వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు లేరు. మీకు తెలుసు కదా వాళ్ళ గురించి. మరి మీరు అడగటం తప్పే. మరి ఒక పోలవరం గురించి, ఒక పట్టుజీమ గురించి ఈ రెండు తెలిసినాయి కదా వాళ్ళకి జన్మ ధన్యమవుతుందనేది కాదు. దీంట్లో వీళ్ళు జన్మంతా వెతికినా కానీ ఆంధ్ర రైతులకి జీవితం కాలం కూడా ఉపయోగం పడేది ఏంటో ఏం లేదు. ఒక్కసారి చెప్పండి. వాళ్ళు అంత చెప్పినా ఏం చేసినా కానీ జీవితకాలం చేసినా కానీ వాళ్ళు రైతులకి ఏమి చేయలేరు, ఎటువంటి ఉపయోగం కూడా చేసేది మాత్రం కాదు. మీరు కూడా నేను చెప్పిన మాటలు ఏ ఒక్కటైనా చెక్ చేసుకోగలరా? చేసుకోండి. ఒకడేమో పోలవరం ప్రాజెక్టు మటుకే పనులు చేయించి డబ్బులు కుట్టేశాడు. ఇంకొకడేమో 70% పూర్తయిన ప్రజల్ని నాశనం చేశాడు. 70% పనులు పూర్తయిన పోలవరం ప్రాజెక్టు నాశనం చేయడానికి పూనుకున్నాడు ఆ మనిషి. మరి పట్టుసీమ మోటార్లు ఎత్తుకుపోయారు. మరి భ్రష్టు పండించిన వాళ్ళు ఏ మంత్రి అయినా ఏ భాషలో అయినా మీరు చూశారా? మరి ఏ ఒక్క పట్టుసీమ గురించి వాళ్లకు తెలియజేసినట్టుగా మీరు తెలుసుకోండి. వాళ్ళు మీ నోర్లు మూపిస్తారే కానీ ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పి వెరగరు. వాళ్ళకు ఏమిటంటే తెలిసిందల్లా మరి సుజన సంజన అనేది ఒక రాసలీలల కోసం, ఆయన వ్యవహారం కోసం అడగండి. ఎంత చేపైనా కూకుంటారు, గంటన్నరైనా కూకుంటాడు ఆయన. ఒక్కసారి తెలియజెప్పండి. ఇటువంటి పనికి మాలినన్నీ ఇవన్నీ నాకు సమాధానం లేదు అని అంటారు. ఆయనకు ఇరిగేషన్ మినిస్టర్గా పోలవరం గురించి ఏం తెలుసు? నాకు పదవి ఇచ్చారు, నేను ఉన్నాను, నాకు అవగాహనే లేదని ఇంతకుముందు కూడా చాలాసార్లు కూడా చెప్పారు. ఆయనకి ఏం తెలుసు? ఒకసారి చెప్పండి. ఆయన కాడ కూర్చొని దీని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి అని అంటారు. దేనికి, ఎందుకు, ఏం చేశాడు, ఏం చేయటానికి ఒకసారి చెప్పగలరా మీరు? ఏ ఒక్క పనులు కూడా చేయటానికి చేత కాదు. కాబట్టి మీరు ఇటువంటి వాళ్ళని అడగటం కూడా చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద నేరం అని తెలియజేస్తూ మీరు ఇటువంటి పనులు కూడా చేయటం మానుకోవాలి. ఆ రాంబాబు గారి ప్రాజెక్టుల గురించి అసలు తెలియదు. అందుకని ఆయన కుప్పం గురించి ఏదో మాట్లాడడానికి పోతాడు. ఇటువంటిదంటూ ఆయన తెలియదు. ఒకసారి కుప్పం నియోజకం వర్గం అంత తిరిగి ఆ చంద్రబాబు గారికి ముందు తరువాత కుప్పంలో ఏం జరిగిందో ఎలా జరిగిందో కనీసం ఎలాగైనా సిగ్గుందేమో అడిగి చూడండి ఒకసారి. ఆయనకి ఎటువంటి సిగ్గు శరము లేకుండా మానవత్వం కూడా లేదు. ఏదో అడిగితే పోలవరం గురించి అడిగితే కుప్పం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన గురించి చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆయన తెలిసిందల్లా సంజన సుకన్య గురించి అడగండి. ఎంత చెప్పైనా ఎంతవరకైనా ఏ టైం వరకైనా మాట్లాడగలుగుతాడు ఒక రాసలీల గురించి. ఇటువంటి గురించి ఆయన తెలియదు, చేత కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.